ఉంటుంది సార్ దాన్ని పంట ఎక్కడ నష్టపోయినా యంత్రాంగం అనేది అప్రమత్తం ఉన్నది, రికార్డు చేసుకుంటున్నది. కూలిన ఇల్లే కానీ పాక్షికంగా కూలిననే కానీ లేదా పంట నష్టమే కానీ దానికి ప్రభుత్వం ఖచ్చితంగా పరిహారం చెల్లిస్తుంది. అలాగే కొన్ని చోట్ల ఇల్లు కూడా అదే కదా నిన్న కదా పార్షియలీ కానీ పూర్తిగా డ్యామేజ్ అయినా దానికి పరిహారమే కానీ కొత్త ఇల్లే కానీ మంజూరు చేస్తారు. నిన్న రేవంత్ రెడ్డి గారి ఖమ్మం పర్యటన పువ్వాడ అజయ్ కుమార్ ఏమన్నారంటే ఎన్నికలు వచ్చినట్టే ఉంది కానీ ఇక్కడ ఆయన బాధితులు ఆదుకునే లేదని ఆరోపణ. సరే విమర్శలు వస్తూనే ఉంటాయి, ఎప్పటికీ ఓపిక పట్టాలి. విమర్శలు సహజంగా ప్రతిపక్షం అన్నప్పుడు విమర్శలు వస్తూ ఉంటాయి. ప్రతి విమర్శకు స్పందించే అవసరం లేదు. సింగూరు జలాశయం నిండింది, సింగూరుకు వరద నీరు వచ్చింది. సింగూరు సామర్థ్యం 29.9 టీఎంసీలు. సింగూరుకి ఈరోజు వరద రావడము, సింగూరు నిండడం అంటే శుభసూచకము. ఇవాళ వరద నీరు మళ్ళీ మనం విడుదల చేశాము. ఈరోజు 2 గేట్లు ఒక 3 ఫీటు 4 ఫీటు హైట్లో నీళ్ళు విడుదల చేశాం. సుమారు 1600 క్యూసెక్లు ప్లస్ జెన్కో కింద ఒక 4000 క్యూసెక్స్లు అంటే 20,000 క్యూసెక్స్ల నీటిని విడుదల చేశాము. విడుదలైన ఈరోజు ఇన్ఫ్లో 1.7 దాకా ఉంది, అవుట్ఫ్లో 1.5 దాకా ఉన్నది. తర్వాత దీనివల్ల అంటే బ్యాలెన్స్ చేసుకొని రాబోయే కాలంలో మా ప్రాంతంలో రైతులు మళ్ళీ ఇంకో పంట వేసుకోవచ్చు. సింగూరు కాలువ ద్వారా నీళ్ళు కూడా ఈ ప్రాంతానికి విడుదల చేస్తాం. ధన్యవాదాలు.